ఎడపల్లి బీజేపీ మండల శాఖ స్థానిక సర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రాంచందర్ గారి ఆధ్వర్యంలో ఎడపల్లి మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోతకు వచ్చిన నేపథ్యంలో ఎడపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వరి కోతలు ప్రారంభమై సుమారుగా 10 రోజులు గడుస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఇంతవరకు వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. తక్షణమే ఈ రైతు వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అకాల వర్షం కారణంగా ఇటీవల ఏదైతే రైతులు నష్టపోయినో వారికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతూ ఈ రోజున మండల రెవెన్యూ అధికారికి మెమోరాండం ఇస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. వరి కోతకు వచ్చిన నేపథ్యంలో ఎడపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని మరియు ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎడపల్లి బీజేపీ మండల శాఖ స్థానిక సర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రాంచందర్ గారి ఆధ్వర్యంలో ఎడపల్లి మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు మోస్రా సాయికుమార్, వార్డ్ సభ్యులు దండి శంకర్, మరాఠ వీరేందర్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు బట్టు రాజు, బీజేపీ నాయకులు గంగుల అనిల్, కంజరి అభినవ్, చైతన్, డ్యాకం సాయిరెడ్డి, దేరాడి నగేష్, దేవర్ల శ్రీను, అనిరుద్ గౌడ్, మార సాయి, నిశాంత్, కదం శేఖర్, పెరుగు రాజు, మల్లెపూల నర్సింగ్ ఇంకా బీజేపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.